మనం జనరల్ గా చూస్తాం TS08 నిందితులు ఎప్పుడైనా కానీ కొన్ని క్లూస్ వదిలి వెళ్తా ఉంటారు. చిన్న వెంట్రుకతో కూడా ఫారెన్సిక్ రిపోర్ట్ కి పంపించి ఎన్నో కేసులు మనము ఛేదించి అలాగే చూస్తే నిందితులు ఖచ్చితంగా దొరుకుతారు. ఇన్ని రోజులు FT 6 days దాకా ఈ వీడియో అక్కడ ఉంది. 0739 ఈ వీడియో RTV వాళ్ళకి ఎవరు పంపించారు, ఇదే వైన్ షాప్ వాళ్ళకి ఎలా తెలుసు? ఈ వైన్ షాప్ లో ప్రవీణ్ గారే వచ్చారంటే ఇప్పుడు RTV మళ్ళీ అక్కడ వెళ్ళి వైన్ షాప్ దగ్గరికి ఈ రోజు వీడియో చూస్తే వాళ్ళు మైక్ పెట్టి అక్కడ కౌంటర్ లో కూర్చున్న వ్యక్తితో మాట్లాడుతూ మాకు తెలియదు. ఇక వచ్చింది చూడండి బండి నెంబరు. ఈ సంబంధించినటువంటి ఇంకో ప్రధానమైనటువంటి ఎవిడెన్స్ ఆ సీసీటీవీ మాకు తెలియదు, మా ఓనర్స్ తెలుసు అని చెప్పండి. మళ్ళీ ఆ ఓనర్స్ ఖచ్చితంగా ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్నటువంటి ప్రవీణ్ పగడాలకు సంబంధించినటువంటి బైక్ బుల్లెట్ బండి ఇవాళ వివాదం జరుగుతుంది. బుల్లెట్ బైకు సంబంధించినటువంటి వ్యక్తి ఎవరు చేసిళ్ళు, ఎక్కడి నుంచి ఎక్కడ పోయిండు, ఎక్కడి నుంచి ఎక్కడ తిరిగింది, ఆయన వెహికల్ నెంబరు TS08 FT 0739 అనేటువంటి బుల్లెట్ బండి. బుల్లెట్ బండి సంబంధించినటువంటి మొత్తం టోటల్గా డాటా వచ్చింది. జెస్సికా పగడాల, ఇక వాళ్ళ పేరు ఉన్నటువంటి జెస్సికా పగడాల చూడండి. ప్రవీణ్ పగడాలకు సంబంధించినటువంటి బైక్ ఏదైతే బుల్లెట్ బండి ఉందో, ప్రవీణ్ పగడాలకు సంబంధించినటువంటి వాళ్ళ వైఫ్ జెస్సికా పగడాలకు సంబంధించినటువంటి బైక్ ఏదైతే బుల్లెట్ వేసుకొని పోయిండో, ఎక్కడి నుంచి ఎక్కడికి వేసుకుపోయినటువంటి బుల్లెట్ ఉందో ఆ బుల్లెట్కి సంబంధించినటువంటి పూర్తి ఎవిడెన్స్ ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ ఎక్కడెక్కడ వెళ్ళిపోయిందో చూద్దాం. హైదరాబాద్ ఇక్కడ ఉన్నటువంటి సందర్భంలో 2 మార్చ్ ఏప్రిల్ 2018 9:56 SD రోడ్ గోపాలపురం ట్రాఫిక్ PS వాళ్ళు కొట్టిల్లు వితౌట్ హెల్మెట్ నాట్ వర్కింగ్. ఇక అప్పుడు హెల్మెట్ రూపాయలు 100 రూపాయలు కొట్టిల్లు. ఇక్కడ సంబంధించిన ఫోటో ఆయన సంబంధించిన బైక్ ఎవరు వేసుకున్నారు, TS08 FT 0739. ఎప్పుడు గోపాలపురం సంబంధించిన ఆయన ప్రవీణ్ పగడాలకు సంబంధించిన ఫోటో కాదు. ఇంకోటి చూడండి, గోపాలపురం బేస్ ఎప్పుడు ఎన్నో 2018 తర్వాత రాచకొండ PS వాళ్ళు కొట్టిల్లు 11 మార్చి 2020 నేరేడ్మెట్ X రోడ్ దగ్గర మల్కాజ్గిరి ట్రాఫిక్ పోలీసులు కొట్టిల్లు. రెండో ఫోటో ఇగో ఇక్కడ ఫోటో కూడా మన చేసిన అదే బైక్ వేరే వాళ్ళు వెళ్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఫోటో వేరు, అప్పుడు ఉన్నటువంటి ఫోటో వేరు. ఇది రెండో బైక్. మళ్ళీ తర్వాత 2021 అక్టోబర్ 2021 కేవీ జంక్షన్ దగ్గర మళ్ళీ రాంగ్ రూట్. ఇది హైదరాబాద్, ఇది కూడా హైదరాబాద్లోనే. రాంగ్ సైడ్ డ్రైవింగ్ వెళ్ళిపోయిన క్రమంలో 1135 రూపాయలు చాలా నేషన్లు. ఇక్కడ ఉన్నటువంటి క్రమంలో ఇక్కడ ఫోటో కూడా చేంజ్ అయిపోయాయి, హెల్మెట్ మారిపోయింది, అక్కడ ఉన్నటువంటి ముగ్గురు కూడా మారిపోయారు. అదే బైకు అది ఎన్ని గంటలకు లైట్ అది ఉండదు బండికి సంబంధించిన ఆయన చూడు ఏ విధంగా ఉందో, ఆయనకు సంబంధించినటువంటి పరిస్థితి చూడండి. లైటింగ్ ఉన్న అక్కడ మొత్తం అన్నీ చూస్తున్నాం, మీకు అన్ని ఎవిడెన్స్ ఇవి. ఇక్కడ చూడండి బండి ఫస్ట్ బైక్ ఇక్కడ మనం చూస్తున్నాం. తర్వాత రెండో బైక్ని చూస్తున్నాం, మూడో బైక్ని చూస్తున్నాం. ఇగో 4వ ఎవిడెన్స్, ఇగో 5వ ఎవిడెన్స్ కూడా మీకు చూపెట్టడానికి క్రమం చేస్తున్నాను. ఇది మళ్ళీ ఎన్నో తారీఖు 2021 తర్వాత చాలాన్లు పడ్డాయి. ఏం కట్టలేదు. 2020 తారీఖు ఫిబ్రవరి 2024 నేరేడ్మెట్ X రోడ్ ఆర్కేపురం ఫ్లైఓవర్ దగ్గర జరిగింది. ఇంకో చాలాన్ సంబంధించిన ఫోటో బుల్లెట్ బైక్. ఇక్కడ ఉన్నటువంటి ఇది 4వ ఫోటో సంబంధించినటువంటి ఫోటో. ఇక్కడ కూడా ఒక ఫోటో పడ్డది. చూడండి ఎంత దారుణంగా నేను ఇబ్బందులకు గురి చేసిలో. ఇక్కడ ఇగో ఇక్కడ 1901 హెల్మెట్ పెట్టుకున్నారు. ఇక్కడ ఇగో చూడండి, అక్కడ బైక్ మీద వెళ్తున్నటువంటి క్రమంలో అయినా చూడండి, ఇది 4వది. మళ్ళా 9వ తారీఖు అక్టోబర్ 2024 మళ్ళీ మల్కాజ్గిరి ట్రాఫిక్ పోలీసులే కొట్టిల్లు. ఒక్క నిమిషం. ఇక మళ్ళీ ఇక్కడ ఆయన చేంజ్ అయిపోయింది, ఇదే బుల్లెట్ బండి కదా, మళ్ళీ ఇక్కడ చేంజ్ అయిపోయింది. ఇక్కడ బుల్లెట్ బండి కూడా చేంజ్ అయిపోయింది. ఇక చూడండి ఏ విధంగా ఉందో బుల్లెట్ బండిని ఎంతమంది తోలిలో చూడండి. ఆయన బుల్లెట్ బండికి సంబంధించినటువంటి మళ్ళీ ఇంకా వేరే వాళ్ళు ఎవరో తోలుతున్నారు. లాస్ట్ ఇక 31 జనవరి 2025 ఇక లాస్ట్ ఇది మల్కాజ్గిరి ట్రాఫిక్ పోలీసులు మళ్ళీ మల్కాజ్గిరి పోలీసులు కొట్టిల్లు. ఇది 1100 రూపాయల చలన్ కొట్టిల్లు. ఇది లాస్ట్ ఎప్పుడు జనవరి 2025 రాచకొండలో మొత్తం టోటల్గా రాచకొండ 4 రాచకొండ కొట్టిల్లు, ఒకటి హైదరాబాద్ సంబంధించిన కొట్టిల్లు. ఇక్కడ సంబంధించిన ట్రాఫిక్ పోలీసులు ఇక్కడ మాట్లాడుతున్నారు. ఇక చూడండి ఆ ఫోటో సంబంధించిన ఇవన్నీ మనం సృష్టించినవి కాదు,
ఇక్కడ సంబంధించిన వ్యక్తులు ఎవరో తెలియదు. ఆయన వ్యక్తికి ఇక్కడ ప్రవీణ్ పగడాల గారు కానే కాదు, అది 2018 మొదలుకుంటే 2025 చనిపోయే వారు కూడా ప్రవీణ్ పగడాల గారు ఎక్కడ కూడా బైక్ మీద లేడు. చూడండి ఆయన బైక్ను ఎంతమంది వాడిలో. జెసికా పగడాల అక్కడ ఉన్నటువంటి రాయల్ ఎన్ఫీల్డ్ బండి వాళ్ళ వైఫ్ పేరు మీద ఉంది. జెసికా పగడాల మీద ఆమె మీద బుల్లెట్ బండి రిజిస్ట్రేషన్ అయి ఉంది. ఆ బుల్లెట్ బండి సంబంధించినటువంటి ఎవిడెన్స్ జెసికా పగడాల అనేటువంటి ఓనర్ ఇక్కడ మనం చూస్తున్న జెసికా పగడాలని ఇక్కడ మనం చూడండి ఎంత దారుణంగా ఉందో, ఎంత కిరాతకంగా ఆయన నిమిషబెట్టిల్లో చెప్పడానికి. ఇంకా చూడండి జెసికా పగడాల ఇక్కడ ఉన్నటువంటి క్రమంలో జెసికా పగడాల అనేటువంటి ఇక్కడ మనం పేరు చూస్తున్నాం. జెసికా పగడాల ఇక్కడ ఓనర్ పేరు మనం చూస్తున్నాం. ఇదే రాయల్ ఎన్ఫీల్డ్ బండి ఎన్ని రకాలుగా ఉందో చూడండి. ఇక్కడ 2018, 2020, 2021, 2024, 2024, 2025 ఎక్కడ కూడా ప్రవీణ్ పగడాల సంబంధించినటువంటి ఫొటోస్ కానీ ఆయన ఉన్నటువంటి పరిస్థితి కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితి కానీ ఎక్కడైనా మనం చూడొచ్చు. ఇక్కడ సంబంధించినటువంటి వీడియో కూడా రిలీజ్ చేసి ఇక్కడ ఒక వీడియో కూడా రిలీజ్ చేసి చూడండి. ఇక్కడ ఉన్నటువంటి క్రమంలో ఇంకా చూడండి ఎంత దారుణంగా ఉందో, ఎంత భయంకరంగా ఉందో మనం చూస్తున్నాం. ఎంత ఘోరాతి ఘోరంగా మోసం చేసిల్లో చెప్పడానికి ఇవన్నీ ఒక ఎవిడెన్స్. ప్రవీణ్ గారు చనిపోయిన